హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు నక్కమామ కుందేలు కథ. అనగనగా ఒక అరణ్యంలో ఒక కుందేలు ఉండేది. దానికి ఏమాత్రం తెలివితేటలు లేవు. దానికి ఒక్కసారి కూడా ఎటువంటి ప్రమాదం ఎదురు కాలేదు. అందువల్ల దానికి భయం అంటే ఏమిటో కూడా తెలీదు. ఒకరోజు బాగా ఎండగా ఉంది. కుందేలుకు విపరీతమైన దాహం వేసింది. దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు బయలుదేరింది. దారిలో ఒక నక్క ఎదురైంది. కుందేలును చూడగానే నక్క నోట్లో నీరూరాయి. అయితే అది కుంటి నక్క. ఒక కాలు సరిగ్గా లేకపోవడంతో కుందేలును వేటాడడం దానికి సాధ్యం కాదు. అందుకని ఒక ఉపాయం పన్నింది. కుందేలును చూస్తూ, ఏంటి అల్లుడు, ఇంత ఎండలో ఎక్కడికి వెళుతున్నావు? రా, ఇలా వచ్చి నీడలో కాసేపు విశ్రాంతి తీసుకో అంటూ పిలిచింది నక్క. నాకు దాహంగా ఉంది, ముందు నీళ్లు తాగి వస్తాను అని ఎంతో మర్యాదగా చెప్పి అక్కడి నుంచి కదిలింది కుందేలు. కుందేలు నీటి కాలువ దగ్గరకు వెళ్ళి చల్లటి నీళ్లను కడుపు నిండా తాగింది. దాహం తీరాక తిరిగి అది నక్క దగ్గరకు వచ్చింది. కుందేలును చూసి నక్క ఆశ్చర్యపోయింది. ఇది పిచ్చిదానిలా ఉంది, దీన్ని నమ్మించి మోసం చెయ్యాలి అనుకుంది. నిన్ను కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వంటే మా వాళ్లకు చాలా భయం తెలుసా? నిన్ను టక్కరి నక్క అంటూ తిడతారు అంది కుందేలు. నిజమే అల్లుడు, నేనెంతో మంచిదాన్ని, కానీ ఎవరూ నన్ను మెచ్చుకోరు అంది ఎంతో దిగులు నటిస్తూ. బాధపడకు, దీనికి పరిష్కారం కనుక్కుందాం. నువ్వు మంచిదానివని అందరికీ తెలిసేలా చేద్దాం అంది కుందేలు. అయితే ఈరోజు రాత్రి నా ఇంటికి వస్తావా? భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అంది నక్క. తప్పకుండా వస్తాను అంది కుందేలు. నక్క తనలో తాను క్రూరంగా నవ్వుకుంది. అహహా, ఈ పిచ్చి కుందేలు నా వలలో చిక్కుకుంది. ఈ రాత్రికి కుందేలు ఎగురు వండుకుని తింటాను అనుకుంది. చీకటి పడగానే నక్క గుహకు బయలుదేరింది. కుందేలు నక్క ఎంతో ఆత్రంగా కుందేలు కోసం ఎదురు చూస్తూ ఉంది. రాళ్ళుడు, నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ప్రేమగా పిలిచింది నక్క. అయితే అక్కడ తినడానికి ఆహారం ఏమీ కనిపించలేదు. ఆహారం కోసం కుందేలు వెతకసాగింది. నక్క తొందరపడి భీకరంగా అరుస్తూ ఒక్కసారిగా కుందేలు పైకి దూకబోయింది. అదృష్టం, కుందేలు ఇంకా పూర్తిగా లోపలికి రాలేదు. గుహద్వారానికి దగ్గరలోనే నిలబడి ఉంది. ప్రమాదం పసిగట్టిన కుందేలు నక్క కంటే వేగంగా వెనకకు దూకింది. కుందేలు మీద పడాల్సిన కుంటి నక్క దబ్బున నేల మీద పడింది. బాబోయ్, నక్కలు నిజంగానే కుందేళ్లను తింటాయి అనుకుంటూ భయంగా పారిపోయింది కుందేలు. ఆ రోజు నుంచి కుందేలు నక్కలకు, కుక్కలకు దొరకకుండా దూరంగా మసులుతూ ఎంతో జాగ్రత్తగా ఉండసాగింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.